ఓకే మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు మనకి ఎక్కువగా పర్మనెంట్ మేకప్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి వచ్చేసినాయి. వాటిని మీరు ఎంతవరకు సజెస్ట్ చేస్తారు? పర్మనెంట్ మేకప్ అనేది ఈ మధ్యకాలంలో అంటే ఒక 1.5 ఇయర్ నుంచి బాగా ఎక్కువ వింటున్నామంటే పర్మనెంట్ ఐబ్రోస్ కావచ్చు, లేదు అంటే కొంచెం స్కిన్ బూస్టింగ్ లాగా ఎవ్రీ ప్రోడక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్. అంటే ఈవెన్ మనం టెక్నాలజీ ఎంత మారినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొత్తగా మార్కెట్లో ఏఐ ఫీచర్ ఒకటి వచ్చింది. ఏఐ ఫీచర్ ఈజ్ ఈవెన్ థ్రెటనింగ్ అవర్ జాబ్స్. అంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలాగా జాబ్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మన స్కిన్కి కూడా ఇలాగే పర్మనెంట్ మేకప్స్ వేసుకుంటే అందులో వాడే ప్రోడక్ట్స్ నుంచి కొన్నిసార్లు ఎలర్జీస్ రియాక్షన్స్ అయిపోయి మనం అందంగా కనిపించడం మానేసి దాని నుంచి అంతవిహీనంగా కూడా తయారవ్వచ్చు. సో పర్మనెంట్ మేకప్స్ని మనం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే మ్యామ్, ఇంకొకటి చిన్న ఏజ్ పిల్లలకి కూడా మేకప్స్ వేస్తూ ఉంటారు, మేకప్స్ అండ్ లిప్స్టిక్స్. అవి ఎంతవరకు సజెస్టబుల్ మ్యామ్ వాళ్ళకి? చిన్న పిల్లలకి దయచేసి ఎవరు మేకప్కి మాత్రం ఆప్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అన్నది బాగా సెన్సిటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నపిల్లలకి ఏదన్నా కొత్త క్రీమ్ పెట్టాలన్నా మేము రాసిచ్చిన క్రీమ్స్కి కూడా మీరు అడుగుతారు, డాక్టర్ గారు ఇది మంచిదేనా, పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కదా వాడొచ్చా అని చెప్పి. సర్టిఫైడ్ డాక్టర్స్ పెట్టిన క్రీమ్స్కే మనకు అన్ని డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మేకప్ వాళ్ళు చెప్తారు ఏమీ అవ్వదు మేడం, మనం ఒకటి బేస్ లేయర్ వేసేసి దాని మీద మేకప్ చేసేద్దాం, స్కిన్ డ్యామేజ్ అవ్వదు అని చెప్పి. బట్ పిల్లలకి మాత్రం అండి అసలు మనం మేకప్ అన్నది అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి మేకప్లో రకరకాల కెమికల్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఏ కెమికల్ నుంచి పిల్లల సెన్సిటివిటీ ఆఫ్ ది స్కిన్కి రియాక్షన్ అవుతుందో మనకి తెలీదు. అలాంటివి చేసి తర్వాత బాధపడేదానికంటే మనం ముందు నుంచి అవాయిడ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు అందరూ కూడా ఏబీసీ జ్యూస్ అంటున్నారు. అది రెగ్యులర్గా ఏబీసీ జ్యూస్ అనేది తీసుకోవడం మంచిది? డెఫినెట్గా అండి. అంటే మనకి అందులో వాడిన కంటెంట్స్ కానీ, అంటే యాపిల్, ఈ బీట్రూట్, ఈ క్యారెట్, వీటన్నిటిలో డెఫినెట్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇదన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది తీసుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే స్కిన్లో కొంచెం మనకి స్ట్రెస్ నుంచి వచ్చిన రాడికల్ డ్యామేజ్ అవ్వచ్చు, రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి కొంచెంగా, అంటే పర్మనెంట్గా కాదు కానీ కొంచెం మోతాదులో మనకి కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దాని నుంచి మనకి స్కిన్ కానీ హెయిర్ కానీ గ్లోయిగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం జ్యూస్ తాగుతున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది కంటెంట్ వాటర్ ఉంటుంది. కాబట్టి మనకి వాటర్ తాగాలి అంటే మాకు టైం లేదు డాక్టర్ గారు, మేము వాటర్ తాగలేకపోతున్నాం అంటారు. బట్ ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకి హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హైడ్రేషన్ ఒక్కసారి పెరిగింది అంటే మనకి స్కిన్ కూడా గ్లో అవుతుంది. సో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఏబీసీ జ్యూస్ నుంచి.